అప్పుడు అందరూ సంతోషంతో కుర్రవాడి దగ్గరకు వచ్చారు. ఒకడేమో తామర పువ్వు ఇచ్చాడు, ఒకడు తెల్ల కలువ పువ్వు ఇచ్చాడు. హిమాలయ పర్వతం వచ్చి బంగారపు గొలుసు మెడలో వేశాడు. మేనాదేవి వచ్చింది, కిరీటం ఇచ్చింది. ఇంక ఇంద్రుడు వచ్చాడు, అద్భుతమైనటువంటి నడుముకుండే ఒక ఆభరణం ఇచ్చాడు, బంగారపు మొలతాడు ఇచ్చాడు. శచీదేవి వచ్చింది, పట్టు వస్త్రాలు ఇచ్చింది. కుబేరుడు వచ్చాడు, ఆయనకి భుజకీర్తులు ఇచ్చాడు, భుజాల మీద పెట్టుకునేటటువంటి భుజకీర్తులు ఇచ్చాడు. ఇలా ఎవరికి తోచిన కానుకలు వాళ్ళు ఇచ్చారు. అప్పుడు జగన్మాత ఇలా అన్నది, ఆననే తవ సింధూరం దృశ్యతే సాంప్రతం యది తస్యా తస్మాత్వం పూజనీయోసి సింధూరేణ సదా నరై. నాయనా కుమారా, ఈరోజు భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి, ఈనాడు నువ్వు గజముఖుడివయ్యావు. నేను కూడా చాలా సంతోషించాను. పుట్టగానే నీ ముఖం మీద కుంకుమ ఉన్నది, సింధూరము ఉన్నది. నీ ముఖం మీద సింధూరంతో నువ్వు పుట్టావు కాబట్టి ఈ రోజు నుంచి నీకు సింధూరం ఇష్టము అని డిక్లేర్ చేస్తున్నాను. భక్తితో నీ విగ్రహములకు ఒళ్ళంతా సింధూరం పులిమినటువంటి వాళ్ళకి జీవితంలో ఏ విధమైన దుఃఖము ఉండదు. సమస్త దుఃఖాలు తొలగించు. నువ్వు ధన్యుడివి, కృతకృత్యుడివి, ఆదిపూజ్యుడివి. ఈ ప్రపంచంలో నిన్ను పూజించకుండా ఎవరిని పూజించినా ఆ పూజ వ్యర్థమైపోతుంది. అమ్మవారు స్వయంగా ఇచ్చింది వరం అన్నమాట. నిన్ను పూజించకుండా, నీకు నమస్కరించకుండా కొత్త పని ఏది మొదలుపెట్టినా ఆ పని విఘ్నమయమైపోగాక. నీవు సర్వకాల సర్వావస్థలలో దుఃఖం లేకుండా ఉందువుగాక, చిరజీవిగా ఉందువుగాక. అన్నిటికీ మించి సింధూర పూజ నీకు అత్యంత ప్రీతిపాత్రం అవుగాక. ఈ రోజు నుంచి భక్తులు నిన్ను సింధూరంతో పూజిస్తారు. అది కూడా సింధూరం అంటే మామూలు కుంకుమ కాకుండా, ఇప్పుడు ఆంజనేయ స్వామికి పుస్తారు చూస్తారా, దాన్ని గంధ సింధూరం అంటారు. ఈ గంధ సింధూరాన్ని నువ్వుల నూనెలో కలిపి విఘ్నేశ్వరుడి విగ్రహానికి ఆపాదమస్తకం పులిమితే ఆ పూట విఘ్నేశ్వరుడు బ్రహ్మానందం చెందుతాడు. ఆయన ఆనందం చెందితే వీడు జీవితంలో ఏ పని మొదలు పెట్టినా విఘ్నములు ఉండవు. అందుకే ఉత్తర భారత్లో సంప్రదాయం పాటిస్తారు. మన వాళ్ళకి పెద్దగా అలవాటు తక్కువ, కానీ ఉత్తర భారత్లో మీరు డుంటి విఘ్నేశ్వరుడిని చూడండి, చింతామణి గణపతిని చూడండి. అక్కడ మొత్తం గణపతులు 64 మూర్తులతో ఉంటారు. ఈ చతుష్షష్ఠి గణపతి మూర్తుల్లో ఏ మూర్తిని చూసినా సింధూరం పూయబడి ఉంటుంది. అలాగే ఉజ్జయినిలో బడా గణపతి ఉంటాడు, అక్కడ ఆయనకి అంతే సింధూరం పోస్తారు. మన వాళ్ళకి అది కొంచెం అలవాటు తక్కువ, మన వాళ్ళు కూడా అది పుయ్యాలట. ఇది శాస్త్ర నియమం. పార్వతీదేవి స్వయంగా చెప్పింది. అది పెద్ద పని కూడా కాదండి. ఇంత నువ్వుల నూనె, ఇంత సింధూరం కలిపి దాన్ని కొంచెం స్వామివారికి పూయండి. స్వామివారికి పూసాక చెయ్యి పక్కన వాడికి పూసేయండి. అలా పూయకూడదు. చాలామంది ఏం చేస్తున్నారంటే గోడలకు పూసేస్తున్నారు. పక్కన ఆంజనేయుడి మీద కుంకుమ వేయడం, దాన్ని పక్కన గోడకి రాసేయటం, దాంతో మొత్తం గోడంతా గుడి గోడంతా పాడైపోతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ చెప్పొచ్చేది ఏమిటంటే, సింధూరం పూసి ఆ సింధూరమును గోడలకి పూయకుండా మనం బొట్టుగా పెట్టుకోవాలట. అది ఇంత గొడవ. విఘ్నేశ్వరుణ్ణి సింధూర పూరితుణ్ణి చేసి, అనగా ఈ సింధూరమును నువ్వుల నూనెలో కలిపి ఆ ముద్ద స్వామివారికి పూసి మిగిలిన కొంచెం మన ముఖమునకు బొట్టుగా పెట్టుకోవాలి, ఇతరులకు పెట్టాలి. అలాంటి వాళ్ళకి విఘ్నములు తొలగుతాయి. ఇక్కడి నుంచి అమ్మవారు చెప్పింది గణపతిని ఎలా అర్చించాలో. పుష్పైర్వా చందనైర్వాపి గంధేనేవ శుభేన చ నైవేద్యేన స్వరమ్యేణ నీరాజనేన విధానతః తాంబూలైః అథ దానైశ్చ తథా ప్రక్రమణైరపి నమస్కార విధానేన పూజాం యస్తే విధాస్యతి. నాయన, నిత్యము నిన్ను భక్తితో, పువ్వులతో, గంధంతో, నైవేద్యంతో, నీరాజనంతో, తాంబూలంతో, ఆ తదనంతరం ప్రదక్షిణ నమస్కారాలతో పూజించేవారికి సర్వము ప్రసాదించు. వారు కోరుకున్నవన్నీ సిద్ధులు ప్రసాదించు. వారి విఘ్నములు తొలగుతాయి అని పలికింది. తాను స్వయంగా పూజ చేసింది. చెప్పడం కాదు, అమ్మవారు ఏం చేసింది, తాను శివుడితో కలిసి ముందుగా విఘ్నేశ్వరుని పూజించింది. ఇక్కడ ఇతడు పుత్రుడు కాదు, విఘ్నేశ్వరుడు. ఈ రోజు నుంచి ఇతన్ని మేము పూజిస్తామన్నది. అనంతరం ఇంద్రాది దేవతలు, బ్రహ్మాదులు, విష్ణువు పూజించారు. అందరూ వరాలు ఇచ్చారు. గణేశ్వరుడికి తిరుగులేదు. అతడు నా అంతటి వాడు అని విష్ణు వరం ఇచ్చాడు. నా చక్రం కూడా ఇస్తున్నానన్నాడు.
విష్ణు అనే నామం నీకు ఉంటుందన్నాడు. మరొక ఆయన బ్రహ్మగారు లేచారు, నువ్వు వరం ఇస్తే బ్రహ్మరాత కూడా తొలగిపోతుంది అన్నాడు. అంటే బ్రహ్మగారు ఎవరికన్నా రేపు పొద్దున్నకి మరణించాలని రాస్తే ఆ సమయంలో గణపతి నువ్వు 100 ఏళ్ళు బతుకంటే గణపతి మాట సత్యమై బ్రహ్మరాత తొలగిపోతుందట. బ్రహ్మరాతని కూడా తుడిచి కొత్త రాతని ప్రసాదించే శక్తి గణపతికి ఇస్తున్నానన్నాడు. ఇంద్రాదులు సర్వకాల సర్వావస్థల్లో నీ పరాక్రమం ముందు అందరం ఓడిపోతామని వరాలు ఇచ్చారు. చిట్ట చివరగా గణేశుడు లేచి, మహాత్ములారా, తెలుసో తెలియకో ఇందాక కర్ర పెట్టి అందరినీ కొట్టా. గణపతిని నేను ఇప్పుడు గజముఖుణ్ణి నేను. గజముఖం రాని క్రితం నేను గట్టిగా కొట్టాను. ఇది అహంకారమే. క్షంతవ్యశ్చాపరాధోమే మానశ్చైవేదృశో నృణాం. ఈ అహంకారం మానవ లక్షణం. అప్పుడు నేను బాలుడిని. అప్పుడు నా ముఖం ఆదిముఖం, పుట్టుకతో వచ్చిన ముఖం. పుట్టుకతో ఉన్న ముఖాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల వల్ల కొట్టాను, నన్ను క్షమించండి అనగా చిరునవ్వు నవ్వుతూ శంకరాదులు కావాలని నీ చేతిలో దెబ్బలు తిన్నావు లేవోయ్, నీ చేతిలో దెబ్బలు తిన్నాక మా అందరికీ బుద్ధి వచ్చిందన్నారట. మేమంతా కూడా ప్రాకృతులం, అందరము కూడా అమ్మవారి శక్తి వల్ల సుఖాలు పొందుతున్నాం. ఇక దేవతలారా మీరు వినండి. గణేశో విఘ్నహర్త హి సర్వకామఫలప్రద. మేము కూడా గణేశ్వరుడికి త్రిమూర్తులు ముగ్గురు ఒకేసారి వరం ఇస్తున్నాం. ఈ గణేశ్వరుడు ఈ రోజు నుంచి విఘ్నములను తొలగించువాడవుగాక. విఘ్నేశ్వరుడు అనగా విఘ్నములకు అధిపతి అయి విఘ్నములను తొలగించువాడు. భక్తితో పూజించే వారికేమో విఘ్నములు తొలగిస్తాడు, తిరస్కరించే వాళ్ళకి విఘ్నం ప్రసాదిస్తాడు, తనను తలచుకున్న వాళ్ళకి అన్ని కోరికలు తీరుస్తాడు. ఇంతేకాదు, ఇతనిని పూజించిన తర్వాతే త్రిమూర్తులమైన మమ్మల్ని పూజించాలి, అమ్మని పూజించాలి. ఆలయాలు నిర్మించినా, ఇళ్ళు కట్టుకున్నా, ఇంకేవైనా కొత్త పనులు మొదలుపెట్టినా అన్ని పూజలలోనూ ముందుగా ఈ గణపతిని పూజించవలసిందే. ఈతడిని పూజించకుండా ఏ పని మొదలుపెట్టినా అది వ్యర్థమైపోతుంది. ఎంతెందుకు? వయంచ పూజితా సర్వే నాయం చ పూజితో యదా. ఒక్క విఘ్నేశ్వరుని పూజిస్తే మమ్మల్ని అందరినీ పూజించినట్టే. మమ్మందరినీ పూజించి విఘ్నేశ్వరుని పూజించకపోతే అసలు ఎవరిని పూజించనట్టే. మేమందరం ఈ రోజు నుంచి గణపతిలో ఉంటున్నాం. అంటే గణపతి త్రిమూర్తి ఆత్మకుడు, గణపతి శక్తి ఆత్మకుడు, గణపతి సకల దేవతా స్వరూపుడు, గణపతి సకల జీవాత్మకుడు. కాబట్టి అనుక్షణము ముందు ఈయన్ని పూజించండి. అస్మిన్న పూజతే దేవా పరపూజా కృత యది తదా తత్ఫలహాని స్యాన్నాత్ర కార్య విచారణ. ఈ మహాత్ముడిని పూజించకుండా ఎవరు ఏ పూజలు చేసినా అవన్నీ వ్యర్థం. అండంతో దేవతలంతా పుష్పవర్షం కురిపించారు స్వామి మీద. కొందరు సంపంగి పువ్వులు వేశారు, కొంతమంది ఉమ్మెత్త పువ్వులు వేశారు, కొందరు మందార పుష్పాలు వేశారు, దేవతలు పారిజాత పుష్పాలు కూడా వేశారు. ఇవన్నీ అయ్యాక ఈ బుజ్జిబాలుడు బొజ్జబాలుడు పార్వతికి నమస్కరించి ఆపై శివుడికి నమస్కరించాడు. శివుడు గణపతిని దగ్గరకు తీసుకుని చేత్తో తల నిమిరి, పార్వతీపుత్ర, నువ్వంటే నాకు చాలా ఆనందం ఇష్టము కలిగాయి, సందేహం లేదు. నేను సంతోషించాను అంటే జగత్తు సంతోషించినట్టే. విఘ్నేశ్వరుడికి ఈరోజు దేవతలు ఇచ్చిన వరములకు నేను సంతోషించాను అంటే సకల దేవతలు సంతోషించినట్టే. ఇక ఈ రోజు నుంచి నీ విరోధులు ఎవరు బతకరు, నీకు విరోధులు ఉండరు, ఉంటే వాళ్ళని జయిస్తావు. నీకు అంకుశము అనే ఒక ఆయుధం ఇస్తున్నాను. ఈ అంకుశం చేత్తో పుచ్చుకుంటే నువ్వు ఎవరినైనా జయిస్తావు. ఈ అంకుశం నన్ను తలుచుకుని ఎవరి మీద ప్రయోగించినా వాడిని సంహరిస్తుంది. ఒక్క తల్లిదండ్రుల మీద తప్ప ఇతరులు ఎవరి మీదైనా దీన్ని ప్రయోగించు. నీకు ఈ రోజు నుంచి కొన్ని నామాలు ఇస్తున్నాను. ఈ నామములతో భక్తులు నిరంతరం నిన్ను పూజించెదరుగాక అని ఈశ్వరుడు కొన్ని నామాలు ఇచ్చాడండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ సోర్పకర్ణో హేరంబస్కందపూర్వజః. ఇవి 16 నామాలు. షోడశ ఏతాని షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. గణపతికి 16 నామాలు నేను రచిస్తున్నాను. ఈ 16 నామాలు ఈ రోజు నుంచి
నా ద్వారా గణపతికి సంక్రమిస్తాయి. ఈ 16 నామాలు భక్తి శ్రద్ధలతో చదువుకున్న వాళ్ళకి సకల శుభాలు వస్తాయి. అందులో మరి ముఖ్యంగా స్వాపకాలే అంటే నిద్రపోతున్నప్పుడు, అలాగే ప్రయాణ సమయంలో పఠిస్తున్నప్పుడు విఘ్నములు ఉండవట. ఎవడు పఠేత్ చదువుతాడో ఈ 16 నామాలు చదివినా, కొందరికి చదవడం రాదు కనుక ఏం చేయాలి, శృణుయాత్తపి విన్నప్పటికీ, ఇవి చదివినా లేక విన్నా అటువంటి వాడికి విఘ్నములు ఉండవు. ఎప్పుడెప్పుడు విద్యారంభే, విద్యాభ్యాస సమయంలో ఈ 16 నామాలు చదువుకున్నా విన్నా వాడి విద్య బాగా సాగుతుంది, విఘ్నాలు తొలగిపోతాయి. వివాహేచ, పెళ్ళిళ్ళలో ఈ 16 నామాలు తప్పక చదవాలండి. వివాహ సమయంలో ఈ 16 నామములు భక్తితో శ్రద్ధతో విన్నప్పటికీ లేక చదివినప్పటికీ అటువంటి వారికి పెళ్లి బాగా సాగుతుంది. పెళ్ళయ్యాక వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు. మ్యారేజ్ డేకి గురువు గారి దగ్గరకు వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకోగలుగుతారు. తర్వాత ప్రవేశే, గృహప్రవేశాదుల్లో ఎక్కడైనా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు, ఏదన్నా ఎక్కడికైనా ప్రవేశించేటప్పుడు కూడా ఈ నామాలు చదువుకుని పెడితే వాడికి విఘ్నములు ఉండవు. నిర్గమే, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అమెరికా వెళ్ళడమే కాదు, తిరుగు ప్రయాణంలో కూడా చదువుకోవాలి. ఇంట్లోంచి బయటికి రావడమే కాదు, తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా చదువుకుంటే ఇంటికి సేఫ్గా చేరతాం, సుఖాలు పొందుతాం. సంగ్రామే, యుద్ధం వచ్చినప్పుడు, తగాదా వచ్చినప్పుడు ఇవి చదువుకుంటే ఆ యుద్ధములో మనకి విజయం లభిస్తుంది. అందులో ముఖ్యంగా దాయాదులతో లేక ఆస్తి తగాదాల్లో ఉన్నప్పుడు ఇలాంటప్పుడు చదువుకోవాలి. పార్ట్నర్స్తో తగాదా వచ్చింది, కొత్త వ్యాపారం పెట్టుకోవాలి, అప్పుడు ఈ నామాలు 40 రోజులు విడిచిపెట్టకుండా భక్తితో 3 సార్లు చదివేస్తే రోజు శత్రువులు మిత్రులైపోతారు, మన వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. సర్వకార్యేషు, ఇక చిట్ట అది ఇది ఎందుకు, అన్ని పనులలోనూ విఘ్నహతస్య నజాయతే, చదువుకున్న వాడికి విఘ్నం ఉండదు. ఈ నామములు చాలా గొప్పవన్నమాట. విడిగా సుముఖశ్చ ఏకదంతశ్చ అని చదువుకోవచ్చు, ఓంకారంతో మంత్రంగాను చదువుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణకాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః. ఇవి 16 నామాలు విడిగా నమః అనే శబ్దంతో చతుర్థి విభక్తి చేర్చి చదివే విధానం. అప్పుడు ఇది మంత్రం కూడా అవుతుంది. ఒక్కొక్క నామం అపూర్వమైన శక్తి కలిగినవి, మహార్థములతో కూడినవి. యాక్చువల్గా అయితే ఇక్కడ శివపురాణం కాబట్టి ఎక్కువ వివరించట్లేదు, కానీ గణేశ పురాణంలో కానీ లింగ పురాణంలో అయితే అప్పుడు బాగా వివరణ చేస్తారన్నమాట. కపిలహ అంటే ఒక్కొక్కప్పుడు ఆయన నల్లగా ఉంటాడని ఒక అర్థం. సముద్రం మొత్తం స్తంభింపజేసే శక్తిని కపిలత్వము అంటారు. ప్రపంచంలో ఉన్న జలములను స్తంభింపజేసి ఇంద్రియములను అదుపులో పెట్టేవాడిని కపిలుడు అంటారు. అంతటి వాటిన కపిల శబ్దం అంత గొప్పది. సుముఖశ్చ, సుముఖ, ఆయన అన్నిటికీ సిద్ధంగా ఉంటాడు, మంచి ముఖం కలిగినవాడు. వేదములు, ఉపనిషత్తులు, పురాణములు కంఠస్థం చేసేవాడు, చెప్పేవాడు, వీటిని నమ్మేవాడు, వీటిని నమ్మేవాళ్ళని ప్రోత్సహించేవాడు. అటువంటి వాడిని సుముఖుడు అంటారు. శాస్త్రముల మీద నమ్మకం లేకుండా నాస్తికవాదం చేసేవాడిని దుర్ముఖుడు అంటారు. ఈయన్ని సుముఖుడు అంటారు. అంత గొప్ప నామం సుముఖ నామకం అంటే. ఏకదంత, ఆయన ఒకే దంతం కలిగిన వాడు. చాలామందికి తెలియక ఏకదంతం అంటే ఒక దంతం ఉంది, రెండో దంతం విరిగింది కాబట్టి ఆయన ఏకదంతుడు అనుకున్నారట. కేవలం ఒక్క దంతం ఉండడం వల్ల కాదు. ఏకదంతుడు అంటే ఒక్క మాట తప్ప రెండో మాట మాట్లాడు, సత్యం తప్ప అసత్యం పలకడని అర్థం. ఒకటే మాట అంటే అర్థం ఏంటి? రాముడిది ఒకటే మాట అంటే రాముడి జీవితంలో ఎప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడనే. ఒకసారి మాట అంటే ఆ మాట మీద నిలబడతాడు, సత్యం తప్ప అసత్యం పలకడు. అలాగే ఏకదంతుడు అంటే అంతరార్థం తెలుసుకోవాలి. అంతరార్థం సత్యమే పలుకుతాడు, అసత్యం పలకడు, ఇచ్చిన మాట తప్పడని అర్థం అన్నమాట. సరే, ఒక విధంగా ఏకదంతుడు కూడా రెండో దంతం విరగొట్టుకున్నాడు. వేదవ్యాస మహర్షికి భారతం రాసిపెట్టాడు ఆయన. ఒకప్పుడు వేదవ్యాసుడు భారతం రాయాలనుకున్నాడు. రాయడం తానే రాస్తూ శ్లోకాలు ఆలోచించాలంటే ఇబ్బంది వచ్చేది. ఇప్పుడు నేను ఉన్నాను, పురాణం రాయాలి, నేను కనుక చెబుతూ ఉంటే చక్కగా రాసిపెట్టేవాడు దొరికితే రాయడం అంత తెలియకండి. స్పీడ్గా రాసిపెట్టేవాడు కావాలి. మళ్ళీ చెప్పండి అంటే వీడిలోపు మర్చిపోతాడు. కాబట్టి ఎప్పుడూ కూడా చక్క 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 అలా చెబుతూ ఉంటే రాసిపెట్టే లేఖకుడు దొరికితే ఏ గ్రంథమైనా రాయడం తేలిక.
వ్యాసుడు దాదాపు 1,07,000 పైచిలుకున్నటువంటి శ్లోకములతో మహాభారతం రాయాలని సంకల్పించి రాయడానికి గణపతిని పిలిచాడు. మహాత్మా నువ్వు తప్ప నేను చెబుతూ ఉంటే రాసి పెట్టేవాడు ఎవడో ఉండడు, అందులో మళ్ళీ ప్రూఫ్ కూడా చూడక్కర్లేదు, నువ్వు రాసి పెడితే. కొంతమందికి కుంటీసా రాయాలా, మెలికిసా రాయాలా, సీతలో ఏసా రాయాలి, ఎన్ని అనుమానాలు కదండి. చూస్తున్నాం కదా, రోజు విసిగెత్తిపోతున్నాం, గట్టిగా ఏ పదాలు రాయలేరు. సింధూరం అనాలా, సింధూరం అనాలా, ఈ అనుమానాలతో ఉన్నవాడు లేఖకుడిగా ఉంటే ఏం రాస్తారు ఎవరన్నా పురాణాలు. అందుకని నీవైతే మహాపండితుడికి కవీనాం అంటారు నిన్ను. గణపతి సామాన్యుడా, కవీనాం కవి, కవులకు కవి, అంత మహాపండితుడు ఆయన. ఓం గణానాంత్వా గణపతి గుంభవామహే కవీనాం ఉపమశ్రవస్తమం అని వేదం చెబుతున్నది. కవీనాం కవిం ఉపమశ్రవస్తమం, కవులకు కవి, అటువంటి పరమాత్మని స్తుతిస్తున్నాను. కాబట్టి నిన్ను పిలిచాను. నేను చెబుతూ ఉంటే శ్లోకములు రాసిపెట్టు, భారతం అంతా రాసిపెట్టు, భారత లేఖకుడు అవుతావు నువ్వు అనగా గణపతి చిరునవ్వు నవ్వి, నేను రాయాలంటే ఒక కండిషన్ అన్నాడు ఆయన. చెప్పండి అన్నాడు ఈయన. నేను చాలా వేగంగా రాస్తాను, నేను రాయగలిగేంత వేగంగా నువ్వు శ్లోకం మొదలెట్టాలి. ఒక శ్లోకానికి 4 పాదాలు ఉంటాయి, 4 పాదాలకి కలిపి 4×32 అక్షరాలు ఉంటాయి. పాదానికి 8 అక్షరములు చొప్పున 4×32. సుముఖశ్చైకదంతశ్చ అదొక పాదం, 8 అక్షరాలు. కపిలో గజకర్ణక అది 2వ పాదం, మళ్ళీ అందులో 8 అక్షరాలు. లంబోదరశ్చ వికటో అదో 3వ పాదం, అందులో 8 అక్షరాలు ఉంటాయి. విఘ్నరాజో గణాధిప అందులో మళ్ళీ 8 అక్షరాలు, 4వ పాదం. ఇలా 4 పాదములతో కూడిన దాన్ని శ్లోకం అంటారు. ఒక శ్లోకం మొదలుపెట్టి సగం చెప్పాక 2 పాదాలు గుర్తు రావట్లేదండి అని బుర్రకొక్కుంటే నేను ఉండను, మాయమైపోతాను. మొదలు పెడితే శ్లోకం 4 పాదాలు చెక్క వెళ్ళిపోవాలి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప, అంత స్పీడ్గా నువ్వు చెప్పాలి. శ్లోకం మధ్యలో ఆగావా నేను వెళ్ళిపోతాను, నీ గ్రంథం ఆగిపోతుంది. నేను రాయగలిగేంత స్పీడుగా చెప్పాలి అనగా ఈయనకి మతిపోయింది. ఎందుకంటే గణపతి చాలా స్పీడ్గా రాస్తాడు, వేగంగా రాస్తాడు. అంత వేగంగా శ్లోకం చెప్పాలంటే మాటలు కాదు కదా. అందుకని ఆయన ఏం చేశాడు తెలివిగా, ఇదిగో నేను వేగంగా శ్లోకం చెబుతాను, కానీ నేను చెప్పే శ్లోకం అర్థం చేసుకుంటూ రాయాలి. నువ్వు ఏదో డొంక తిరుగుడు రాయడం కాదు. ఇప్పుడు నేను శ్లోకం చెబితే రాయడం తేలికే, కానీ అర్థం చేసుకోవడం కష్టం కాదు మరి. అందుకని ఏదో విశ్వం విష్ణురు వషట్కారు అని వేగంగా చెప్పుకుపోతూ అంటే నేను చెప్పిన ప్రతి పదం అర్థం చేసుకుని రాయాలి సుమా అంటే ఓకే అన్నాడు ఈయన. అలాగే అన్నాడు. ఇంకా అక్కడి నుంచి వ్యాసుడు ఏం చేసేవాడు అనమాట, శ్లోకం మొదలుపెట్టాక ఆపకుండా ఏకధాటిని చెప్పేవాడు. ఎంత వేగంగా ఈయన శ్లోకం చెప్పినా ఆయన అయిపోయిందని బట్ట. అందుకని ఈయన చెక్క చెబుతూ ప్రతి 100 శ్లోకాలకి ఏం చేసేవాడు, ఒక 10 శ్లోకాలు కఠినమైనవి చెప్పేవాట. ప్రతి 100 శ్లోకాల తర్వాత ఒక 5, 10 భయంకరమైన శ్లోకాలు అవి. ఆ శ్లోకాలకు అర్థం ఎవరూ చెప్పలేరు, అలాంటి శ్లోకాలు చెప్పేవాట. అప్పుడు గణపతి ఆ శ్లోకాలు అర్థం చేసుకుని అనేలోపు ఈయన మళ్ళీ 100 శ్లోకాల లోపల రెడీగా అల్లుకునేవాడు అనమాట. ఈ గ్యాప్లో ఈ విధంగా భారతం అంతా సాగింది. మరి భారతం రాయాలంటే కలం కావాలిగా, మనకంటే పెన్నులు ఉంటాయి. ఆ రోజుల్లో పెన్ను ఏమిటి, గంటం పుచ్చుకొని తాటి ఆకుల మీద రాసేవారు. తాళపత్రాల మీద గంటంతో అలా గుచ్చి రాయాలి. మామూలు గంటములు ఇంత వేగంగా రాస్తే విరిగిపోతాయి. అందుకని గణపతి గారు ఏం చేశారు, ఒక దంతం పటుక్కనే విరగొట్టి ఇప్పుడు ఏకదంతుడై ఈ చేతిలో ఉన్న దంతం పుచ్చుకొని తాళపత్రాల మీద భూర్జపత్రాల మీద రాశాడు, ఆకుల మీద. అలా మొత్తం రాసేసేట. ఇప్పటికి కూడా మహాభారతంలో కొన్ని శ్లోకాలు ఉంటాయి, ఆ శ్లోకాలకు అర్థం ఎవరికీ తెలియదు. పురాణాలు చెప్పేవాళ్ళంతా పైన ఏదో తోచిన అర్థం చెబుతారు. దాని అర్థం వ్యాసుడికి, గణపతికి, లేక ఆ త్రిమూర్తులకి తప్ప మనకెవరికీ తెలియదు. నేను సత్యం చెబుతున్నా. ఎవరైనా మేము చెబుతున్నామంటే ఒకటి అబద్ధం. అయితే శంకరాచార్యులో లేక వ్యాసుడో తప్ప ఆఖరికి శంకరాచార్యుల వారి శిష్యులకు కూడా తెలియవని శంకరాచార్యులు అన్నారు. అంత భయంకరంగా ఉంటాయి ఆ శ్లోకాలకు అర్థం తెలియవు, కఠిన పదాలతో రాశాడు ఆయన. ఇప్పుడు ఎందుకు చెప్పొచ్చేది ఏంటంటే, మొత్తం భారతం అంతా చివరిదాకా గణపతి గారు ఈ ఏకదంతుడై రాశాడు. ఇంకా ఆఖరిని ఒక్క అధ్యాయం ఫలశ్రుతి మిగిలింది. ఈ ఫలశ్రుతి దగ్గరికి వచ్చేసరికి ఒక శ్లోకం మొదలెట్టి ఆ శ్లోకం ఒక పాదం చెప్పాక వ్యాసుడికి తర్వాత కనెక్షన్ గుర్తుకు రాలేదు, రాయలేకపోయాడు. దాంతో గణపతి మాయమైపోయాట. గంటం పుచ్చుకొని కట్టలు మాత్రం వదిలేసి, కట్టలు పట్టుకోలేదులండి, రాసిన మంది వదిలి ఈ దంతం పుచ్చుకొని మాయమైపోయాడు ఆయన. నా పుస్తకం నేను పట్టుకుపోతున్నాను అనుకోకుండా.
ఎవరి సీట్ వాళ్ళు పట్టుకుపోతున్నారు కదా, టేక్ యువర్ సీట్ అంటే పాపం. మా చిన్నప్పుడు నిజంగా మా మాస్టర్ ఏం చేసేవారంటే రాగానే లేచి నిలబడేవాళ్ళం, అందరికీ శుభోదయం అనేవాళ్ళం. గుడ్ మార్నింగ్ అంటే ఒప్పుకునేవాళ్ళు కదండి, శుభోదయం అనవలసింది ఆ రోజుల్లో. శుభోదయం అనగానే టేక్ యువర్ సీట్ అనేవాడు ఆయన ఇంగ్లీష్లో. ఆయన మాత్రం కూర్చోండి అనేవాడు కాదు. ఈ టేక్ యువర్ సీట్ అంటే నాకేం ఉద్దేశం, టేక్ అంటే తీసుకుపోవడం కదా అని ఓ రోజు నా కుర్చీనే పట్టుకుపోయా. ఇక అక్కడి నుంచి చలపతిరావు గారు మీ అబ్బాయి ఏంటంటే కుర్చీ పట్టుకొచ్చేసాడన్నారు వాళ్ళు. మా అబ్బాయి ఎవడు కుర్చీ తేవడం ఏమిటి అని ఆయన నన్ను పిలిస్తే, మాస్టర్ చెప్పారు నాన్నగారు టేక్ యువర్ సీట్ అన్నారు అందుకు పట్టుకొచ్చేసాను అనగానే, టేక్ యువర్ సీట్ అంటే ఇంగ్లీష్లో పట్టుకోమని కదరా, కూర్చోమని, నీ ఆసనాన్ని అలంకరించు కూర్చోమని అర్థం రానగా, ఓహో దిక్కుమాలి ఇంగ్లీష్ ఇదే అనుకున్నాను నేను. అలాగే ఆసనం అలంకరించంటే కూడా మొదట్లో నాకు అర్థం కాక ఆసనం అలంకరించమని కానీ పువ్వులు ఒట్టుకొచ్చి అలంకరించడం మొదలెట్టా. అలాగే సభను అలంకరించడం అంటారే అక్కడ అర్థం సభలో కూర్చోమని. ఈ భాషలు కొంచెం తెలియాలి. అలాగా గణపతి వారు మాత్రం తనదంతాన్ని తాను పట్టుకుపోయాడు తప్ప కట్టలు పట్టుకెళ్లకుండా వదిలేసిపోయాట. అప్పుడు వ్యాసుడు, అయ్యో మొత్తం భారతమంతా మహానుభావుడైన గణపతి చేత రచింపచేద్దాం అనుకున్నాను, రాయించాలనుకున్నాను. దురదృష్టవశాత్తు ఆఖరి అధ్యాయం దగ్గరకు వచ్చేసరికి శ్లోకములు వేగంగా చెప్పలేకపోయాను. రాయడం మాని గణపతి అదృశ్యుడైపోయాడు. పోన్లే ఈ ఒక్క అధ్యాయం నేను రాయాలని దేవుడు నిర్ణయించి ఉంటాడు, నేనే రాసుకుంటానని అక్కడికి వచ్చాట. ఇప్పుడు అధ్యాయం అంతా గుర్తుకొచ్చింది ఆయనకి ఈ ఫలశ్రుతి. రాద్దామని గంట ఓటు గుచ్చుకొని ఈ తాటిపత్రాలు తీస్తే తాళపత్రాలు లోపల ఈయన అల్లుకున్న శ్లోకాలన్నీ ఈయన చెప్పకుండా రాసి వెళ్ళిపోయాడు ఆయన. దాదాపు 100 శ్లోకాలకి పై చిలుకున్నాయి వ్యాకరాధ్యాయం. ఇన్ని శ్లోకాలు ఈయన చెప్పలేదు, కానీ గణపతే రాసి వెళ్ళిపోయాడు అడ్వాన్స్గా. అప్పుడు అర్థమైంది వ్యాసునికి, అరే నేను ఎంత పొరపాటు చేశాను, గణపతికి తెలియని శ్లోకాలే ఇవి. నేను రాయాలనుకున్నవన్నీ గణపతిలో ఉన్నాయి. ఆయన కవులకు కవి. ఆయన వేగంగా చెప్పు అన్నప్పుడు నేను ఆయనకి నిబంధన పెడుతూ అర్థం చేసుకురాయన్నాను. అంటే ఆయనకు అర్థం తెలియదా? అర్థం చేసుకోవడం కాదు, అసలు నేను రాయవలసిన అర్థములన్నీ ఆయన మస్తిష్కంలో ఉంటాయి. అందుకే ఆయన కవులకు కవి ఆ మహాత్ముడు అనుకున్నట్టు. అంటే ఆఖరి అధ్యాయం అసలు ఈయన ఏ శ్లోకాలు రాసుకున్నాడో మనస్సులో అవి ఆయన చెప్పకుండా రాసి వెళ్ళిన మహాత్ముడు అండి గణపతి స్వామి. అంటే మాటల రుద్రవీర్య సముద్భవుడు మహాత్ముడు, ఆ పుణ్యాత్ముడు, సకలలోక వ్యాపకుడు, అనంతుడు ఆయన. ఆ మహాత్మునికి ఈ వ్యాసునికి ఒక దంతముతో గ్రంథం రాసి ఆ దంతం విరగొట్టుకోవడం వల్ల ఏకదంతుడు అని పేరు కూడా వచ్చింది. ఇలా అనేక కారణములతో ఏకదంతుడయ్యాడు ఆయన. ఈ ఏకదంతంతో చాలా పనులు చేశాడు ఆయన. ఆ నామం చాలా గొప్పది. సుముఖశ్చ ఏకదంతశ్చ. ఇందాక కపిలుడు అంటే అర్థం చెప్పాను. లంబోదరుడు అంటే పెద్ద పొట్ట కలిగినవాడు అని ఒక అర్థం. లంబ శబ్దమునకు జ్ఞానం. ఆయన కడుపు నిండా జ్ఞానం ఉన్నది. మనకంటే తిని పడుకుని వ్యాయామం చేయకపోతే బొత్త పెరిగిపోతుంది, అప్పుడు మనం లంబోదరుడు. కానీ ఆయన అజీర్ణం వల్ల పెంచుకున్న పిచ్చి పొట్ట కలిగిన వాడు కాదు. సకల విజ్ఞానములు అందులో ఉన్నాయి. సకల విద్యల యొక్క పెట్టి అది. విద్యల పెట్టియక అని ఆ మహాత్ముని పొట్ట విద్యల యొక్క పెట్టి. ఇన్ని విద్యలు ఉండడం వల్ల బొజ్జ ఉబికినట్టు ఉంటుందట. అందువల్ల ఆయన విద్యోదరుడు. అందువల్ల ఆయన సుముఖుడు, ఏకదంతుడు, కపిలుడు, లంబోదరుడు, విఘ్నరాజు. విఘ్నరాజు అంటే మీకు ఇందాక చెప్పాను, విఘ్నములన్నిటిని అదుపులో పెడతాడు ఆయన. గణాధిపుడు, విఘ్నగణములన్నిటికీ అధిపతి ఆయన. ధూమకేతుడు, ఆయనకు జెండా ఉన్నదట. ఆ జెండా మీద నిరంతరం ఒక తోకచుక్క ఉంటుంది. ధూమము కేతువుగా కలిగినటువంటి వాడు, అనగా తోకచుక్కని జెండా మీద కలిగినవాడు అని ఒక అర్థం. ధూమము అంటే అజ్ఞానమును తొలగించుట. అజ్ఞానాన్ని ధూమమని పిలుస్తారు. ఆయన జెండా రెపరెపలాడితే చాలు మానవులకున్న అజ్ఞానమంతా తొలగిపోతుంది. అందువల్ల కూడా ఆయన్ని ధూమకేతుడు అన్నారు. తద్వారా ఆ నామం చదివితే మనకు కూడా అజ్ఞానం తొలగిపోతుందండి. గణాధ్యక్షుడు ఆయన. పాలచంద్రుడు, నుదుట చంద్రబింబాన్ని ధరిస్తాడు. గజాననుడు, ఏనుగు శిరస్సుని శిరస్సుగా కలిగినవాడు. వక్ర తుండుడు ఆయన. ఆయన తొండం ఒక్కొక్కప్పుడు ఎడం వైపుకి ఒక్కొక్కప్పుడు కుడి వైపుకి ఉంటుంది. ఇది కూడా అనుమానం ఉండే. ఈ వక్రతుండంలో చాలామందికి ధర్మ సందేహాల్లో వచ్చేటటువంటి సందేహం ఉత్తరాల రూపంలో కూడా వెలిపుచ్చారు. ఏమండి, ఇంట్లో విఘ్నేశ్వరుని పూజించేటప్పుడు విఘ్నేశ్వరుడి తొండం ఎడం వైపు ఉండాలా, కుడి వైపు ఉండాలా? మళ్ళీ ఆ ఎడం వైపు కూడా మనకి ఎడం వైప, ఆయనకి ఎడం వైప, మనకి కుడి వైప, ఆయనకి కుడి వైప? దీనికి శాస్త్రం ఏం చెప్పిందంటే,
మనం పూజించేటప్పుడు విఘ్నేశ్వరుడు తొండం ఆయనకి కుడివైపు ఉంటే, ఆయనకి మనకు కాదు, విఘ్నేశ్వరుడికి కుడివైపు తొండం పెట్టుకుని నేనే విఘ్నేశ్వరుడు అనుకోండి, ఇది నా కుడివైపు, ఈ తొండం కుడివైపు ఉంటే అటువంటి విగ్రహాన్ని మనం పూజిస్తే మనకి ముక్తి మాత్రమే వస్తుంది, జ్ఞానమే వస్తుంది. అదే విఘ్నేశ్వరుడు తన తొండాన్ని తన ఎడంవైపు పెట్టుకున్నాడు, అలాంటి విగ్రహాన్ని, తొండం ఎడంవైపు ఉన్నటువంటి విఘ్నేశ్వర విగ్రహాన్ని పూజిస్తే ఈ లోకంలో కోరికలు తీరుతాయి. అందుకే జ్ఞానులు 2 రకాల విగ్రహాలు పూజిస్తారు. ఎడంవైపు తొండం కలిగిన విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తేనేమో ఇహ సుఖాలు, కుడివైపు తొండం ఉన్నాయని పూజిస్తే ముక్తి వస్తాయి. ఇటు భుక్తి ముక్తికి 2 వైపులా ఉన్న విగ్రహాలు పూజించండి. కొంతమందికి మాకు ఇప్పట్లో ముక్తి ఎందుకండి బాబు, ఇంకా భూలోకంలో మాకు చాలా కోరికలు ఉన్నాయి, ఉద్యోగాలు, సద్యోగాలు, వ్యాపారాలు, కొంపలు దుంపలు, వీటి మీద కోరికలు ఉన్నాయి అనుకున్నవాళ్ళు ఎడం వైపు తొండం పెట్టుకుని ఉన్న విఘ్నేశ్వరుని పూజించండి. ఆయనకి ఎడం వైపు తొండం, మనకు కాదు. ఆయన తొండం ఆయనకి ఎడం వైపు. ఇదే అవధానంలో ఒకసారి సరదాగా విఘ్నేశ్వరుడికి తొండం ఎడంవైపు ఉండాలో కుడివైపు ఉండాలో అని అప్రస్తువాడు అడిగాడు. ఆయన తొండం ఆయనకి ఇష్టం వచ్చిన వైపు ఉంచుకుంటాడు, నీకెందుకయ్యా అన్నాడు. ఆయనకి ఎటున్నా పర్వాలేదు, ఆ తొండంతో నేను కొట్టకుండా చూసుకోవాలని. అది అవధానం అనుకోండి. కానీ వ్యవహారంలో జ్ఞానం ప్రకారంగా ముక్తి కావలసిన వాళ్ళు ఎప్పుడూ కూడా విఘ్నేశ్వరుణ్ణి తొండం కుడివైపు ఆయన పెట్టుకుని ఉన్నటువంటి విగ్రహాన్ని పెట్టుకు పూజిస్తారు. ఇలా ఆ పరమాత్ముడు అనేక రూపములతో ఉండుగాక, ఆయనని పూజించి భక్తితో ముందుకు వెళ్ళిన వాళ్ళ జీవితాలు శుభాలుగాక అని శివుడు స్వయంగా పలికాడు. ఇక్కడ ఇంకేమన్నాడు? తస్మై చ గణనాథాయ శివే నైవ మహాత్మన చతుర్థ్యాం త్వం సముత్పన్నః భాద్రే మాసి గణేశ్వర అసితే చ తథా పక్షే చంద్రస్యోదయనే శుభే. ఇక్కడ ఒక తమాషా చెప్పాలి. శివపురాణంలో భాద్రపద మాసంలో కృష్ణ చతుర్థి నాడు చంద్రోదయ శుభకాలంలో పుట్టామని ఉంది. కానీ ఇప్పుడు మనం భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి నాడు పూజిస్తున్నాం. కారణం ఏమిటంటే 2 కారణాలట, 2 సిద్ధమే అన్నారు. విఘ్నేశ్వరుడు ముందు పుట్టింది, అందమైన బాలుడిగా పుట్టింది భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి. తల తెగి గణేశ ముఖం వచ్చింది కృష్ణపక్ష చతుర్థి. అందుకే జ్ఞానులు రెండింటినీ పూజిస్తారు. శివుడు ఆ విషయం కూడా చెప్పాడు. నాయన, కృష్ణపక్షంలో అయినా శుక్లపక్షంలో అయినా నిన్ను పూజించిన వాడిని అనుగ్రహించు, కానీ వినాయక చతుర్థి మాత్రం శుక్లపక్ష చతుర్థి నాడే చేయుదురుగాక. వినాయక చతుర్థి అనే పేరుతో నీ వ్రతమును భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి నాడు చెయ్యాలి. అలా చేసినటువంటి వాళ్ళు ఆనందం పొందుతారు, జీవితమంతా సుఖంగా గడుపుతారు. ఈ వ్రతాన్ని ప్రతి సంవత్సరం చేసేటటువంటి వాళ్ళు శరీరం విడిచిపెట్టాక ముక్తి పొందుతారు. భక్తితో యథావిధిగా అనేక పత్రులతో పుష్పాలతో నిన్ను పూజించినటువంటి వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. అన్నిటికంటే నీకు పత్రికంటే ఇష్టం దోర్వాభిహి, గరికంటే నీకు ఇష్టం. పనికి మాలిన గరిక నీకు శాశ్వత పూజకి సిద్ధమవుగాక. ఇక్కడ ఒక కారణం ఉంది. పాపం ఒకసారి ఈ గరిక, ఈ గడ్డిపోచ విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చింది. మమ్మల్ని అందరూ చులకనగా చూస్తున్నారు, ఛీ గడ్డి పరక లాంటి వాడివిరా అంటున్నారు. ఈ ప్రపంచంలో ఎవరూ గౌరవించడం లేదు, పశువులు కూడా కొరికి కొరికి తింటున్నాయి, తొక్కి వస్తున్నాయి, మా బతుకులు అయిపోయింది, మాకు నువ్వైనా గౌరవం ఇయ్యి అని కోరారట. అప్పుడు ఆయన జాలిపడి, ఈ రోజు నుంచి మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకు గౌరవిస్తాను. భక్తులు గరిక పోసలు 2 చొప్పున జంటగా పట్టుకొచ్చి నా శిరస్సును పెట్టి నన్ను పూజిస్తే వాళ్ళకి ఆ రోజు నుంచి సకల సంపదలు ఇస్తాను. తద్వారా దోర్వా పూజ అంటే గణపతికి ఇష్టమట, కాబట్టి గరికని గౌరవిద్దామనుకుంటారు ప్రజలు అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి గరికతో పూజించటం అనేది ఒక ప్రత్యేకత అయింది. గరికని కట్ల కట్టి కానీ లేక 2 పోచలతో కానీ విఘ్నేశ్వరుణ్ణి భక్తితో పూజిస్తే మాత్రం విఘ్నాలు తొలగి సంపదలు వస్తాయి. తొందరగా సంపదలు కావాలంటే, తొందరగా వ్యాపారాభివృద్ధి కావాలంటే అటువంటి వాళ్ళు చక్కని కొంచెం ఆకుపచ్చగా ఉండేటటువంటి గరిక పోతలతో పూజించాలి. ఇక ఆయన ఏమన్నాడు? రాత్రి మొదటి జాములో స్నానం చేసి గరికతో నిన్ను పూజించేవాడికి కుటుంబ వృద్ధి అవుతుంది, భార్యాభర్తల మధ్యలో తగాదాలు పోతాయి. భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు అనుకుందాం, ఎక్కడన్నా అందరూ మీలా ఐకమత్యంతో ఉంటారటండి. కానీ ఎక్కడో చోట కొట్టుకునేవాళ్ళు ఉంటారు, తిట్టుకునేవాళ్ళు ఉంటారు. అసలు అటువంటి వాళ్ళే కూడా ఎక్కువ కనపడుతున్నారట కలియుగంలో. అటువంటి వాళ్ళు ఏం చేయాలి? రాత్రి మొదటి జాములో 9 గంటల లోపు స్నానం చేసి విఘ్నేశ్వరుని గరికతో పూజిస్తే భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది. ఇక ఏదైనా ధాతువుతో, ధాతువులు అంటే ఏమిటి?
రాగి, వెండి, బంగారం మొదలైనవి. ఒక్క ఇనుము పనికిరాదనుకోండి, మిగతా ఏ ధాతువుతో అయినా నిన్ను తయారు చేసి, గణేశమూర్తిని తయారు చేసి భక్తితో పూజించినటువంటి వాడికి అనారోగ్యాలు తొలగిపోతాయి. ముఖ్యంగా శ్వాస సంబంధమైన రోగాలు తొలగిపోతాయి. కృత్వా ప్రవాళ సంభవాం తథా, పగడముతో విఘ్నేశ్వరుడు తయారు చేసే పగడాలు విఘ్నేశ్వరుడు ఉంటాడు. అలాంటివి కూడా నేను చూశాను. పూర్తిగా ఒక్క పగడంతో అద్భుతంగా విఘ్నేశ్వరుడు యొక్క రూపం తయారు చేసి పూజించారు. ఎర్రగా భలే ఉంటుందండి ఆ పగడాల విఘ్నేశ్వరుడు. ప్రవాళ విఘ్నేశ్వరుడు అనమాట. అలా ప్రవాళ విఘ్నేశ్వరుడిని పూజించిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు తొలగిపోతాయి. శ్వేతార్క సంభవాం చాపి మార్దికాం నిర్మితాం తథా, తెల్ల జిల్లేడుతో విఘ్నేశ్వరుడి యొక్క ప్రతిమని తయారు చేసి దానిని భక్తితో పూజించినటువంటి వాడికి ఉదర సంబంధ రోగాలు తొలగిపోగాక. కొంతమందికి గ్యాస్ ట్రబుల్ అని, కొందరికి తింటే పడకపోవడం, వాంతులు అవ్వడం, ఏదన్నా వాసన వస్తే తట్టుకోలేక కక్కుకోవడం, ఇవన్నీ ఉదర సంబంధ రోగాలు. కొందరికి గట్టిగా దానిమ్మకాయ తింటే కడుపు మండుతుంది. ఏం చేస్తాం? కొందరికి యాపిల్ పడదు, కొందరికి నిమ్మ పడదు, కొందరికి గజనిమ్మ పడదు, కొందరికి పాలు పడవు. ఇవన్నీ కడుపులో కడితే కడుపులో రోగాలు వస్తాయి. అటువంటి వాడు తెల్ల జిల్లేడుతో తయారు చేయబడిన విఘ్నేశ్వరుణ్ణి భక్తితో పూజిస్తే ఈ ఉదర సంబంధ రోగాలకి మందు వేస్తే మందు పట్టిస్తుంది. ఇవన్నీ మందులు వేసుకోవాలి. మళ్ళీ మన శాస్త్రాలు ఏం చెప్పాయంటే మందుతో పాటు భగవంతుని అనుగ్రహం కూడా ఉండాలి అన్నాయి. ఇంకా మట్టితో మార్దికాం నిర్మితాం తథా, మార్దికం అంటే మట్టితో తయారు చేయబడిన, ఇలా మట్టితో తయారు చేయబడినటువంటి విఘ్నేశ్వర ప్రతిమని పూజిస్తే, ముఖ్యంగా భాద్రపద శుక్ల చతుర్థి నాడు మాత్రం మట్టి ప్రతిమనే పూజించాలి. మీ ఇంటిలో బంగారంతో తయారు చేసిన విఘ్నేశ్వరుడి ప్రతిమ ఉన్నప్పటికీ మట్టితో తయారు చేసిన ప్రతిమ లేకపోతే అది వ్యర్థం. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లు అవి వేస్ట్. అదేదో అందం కోసం మీరు పెట్టుకుంటారు తప్ప, ఈ వాతావరణ కాలుష్యానికి తప్ప. అది చెయ్యొద్దని నేను గట్టిగా అన్నాను. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. కానీ మట్టితో చేసిన ప్రతిమ మాత్రం అక్కడ పెట్టుకోవాలి. ఆ ప్రతిమను అక్కడ పెట్టి పూజించి దాని మీద చందనం, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు పెడితే అటువంటి వాడు సకల శుభములు పొందుతాడు. విఘ్నేశ్వరుడు తొందరగా అనుగ్రహిస్తాడట మృత్ప్రతిమతో అర్చన చేస్తే. ఇంకా దూర్వలు అంటే గడ్డిపరసలు పొడుగ్గా ఉన్నవైతే ఎక్కువ ఫలితం వస్తుంది, పొట్టిగా ఉన్నవి తక్కువ ఫలితం వస్తుంది. చివర వేళ్ళు ఉండకూడదు. గరికపోతలతో విఘ్నేశ్వరుడిని పూజించేటప్పుడు ఏముండాలి? చివర వేళ్ళు మాత్రం ఉండరాదు. సుస్పష్టంగా చెప్పాడు ఆయన. వ్యంగావై మూలవర్జిత, మూలవర్జితం, మూలం అంటే కింద వేరు అనమాట. ఈ వేరుకి మట్టి ఉంటుంది కదా, అవి కత్తిరించే వేళ్ళు. అప్పుడు ఆ గరిక పట్టుకొచ్చి పూజిస్తే శుభ ఫలితం వస్తుంది. ఏకవింశతికేనైవ పూజయేత్ ప్రతిమాం స్థితం ధూపై దీపైశ్చ నైవేద్యైర్వివిధైర్గణనాయకం. గణనాయకుణ్ణి ప్రతిమాం స్థితాం, ఒక ప్రతిమను ఏర్పాటు చేసుకుని, అంటే గణేశ్వరుడు యొక్క ప్రతిమ పెట్టుకోండి, వీలుంటే మట్టి ప్రతిమ పెట్టుకోండి. ఆ తర్వాత ఏకవింశతిక 21 పత్రములతో గణేశ్వరుణ్ణి పూజించినటువంటి వాడు ఎప్పుడు తిండికి గుడ్డకి లోటు లేకుండా సుఖంగా ఉంటాడు. అనాయాస జీవితం గడుపుతాడు. ఆ హాయిగా చివరిలో కూడా మరణం సుఖంగా పొందుతాడు. ఏకవింశతి పత్రములతో 21 ఆకులతో విఘ్నేశ్వరుణ్ణి పూజించినటువంటి వ్యక్తికి దుర్మరణం పాలు కాడు. అనారోగ్యంతో మంచం మీద తీసుకుని చావడు. హాయిగా ఆరోగ్యంగా సుఖంగా ఆడుతూ పాడుతూ వెళ్ళిపోతాడు. ఏ పురాణమో పద్మాకర్ గారు చెబుతున్నప్పుడు వింటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు కదా ఇంటికి వెళ్ళాక. ఇక తాంబూలం, పవిత్ర పూజా ద్రవ్యాలు 21 పత్రి పూజ అయిన తర్వాత సమర్పించినటువంటి వాడు మంచి వస్త్రాలతో సుఖంగా ఉంటాడు. కొందరికి అదేం జీవితమో కానీ యావత్ జీవితం దరిద్రపు గొడ్లే కట్టుకుంటారు. వాళ్ళకి మంచి గొడ్లు కట్టుకునే యోగం ఉండదు, కుళ్ళు గొడ్లే. మంచి బట్ట ఎవరైనా ఇచ్చినా కొత్త పంచి దాచుకుని పాత కుళ్ళు గొడ్డే, అలుగొడ్డే కట్టుకుంటారు. అదే తాంబూలము, ధూపదీపాలు విఘ్నేశ్వరుడికి ఏకవింశతి పత్ర పూజ అయ్యాక ఇస్తే వాడు ఎప్పుడు మంచి బట్టలు, తళతళలాడే బట్టలు కట్టుకుని మెరిసిపోతూ ఉంటాడు. అదొక అదృష్టం కదటండి. వస్త్రభోగం అన్నారు ఆయన. వస్త్రములు సరిగ్గా ఉన్నవాడు అంటే భగవంతుడికి ఇష్టమట. శుచిగా ఉండాలి వస్త్రాలు. కుళ్ళు గొడ్లు కట్టుకుంటే అసహ్యించుకుంటాడు పరమాత్మ. అందుకే అటువంటి వాడిని కుచేలుడు అంటారు. అటువంటి వాడిని శ్రీరపి విముంచేతి, లక్ష్మీదేవి కూడా విడిచిపెట్టేస్తున్నట్టు. కుళ్ళు గొడ్లు కట్టుకుంటే గుడ్డ ఒకవేళ కొత్తది లేకపోయినా ఆ కుళ్ళు గుడ్డను ఉతుక్కోవాలి.
శుభ్రంగా ఉతికి ఆరేసి కట్టుకోవాలి. ఎప్పుడు జిడ్డు ఓడుతున్న గుడ్డలు కట్టుకుంటూ చెమట కంపుతో ఉన్నటువంటి మనిషిని లక్ష్మీదేవి అనుగ్రహించదు. అసలు లక్ష్మీదేవి అంటే ఇంట్లో పెళ్ళాం కూడా దగ్గరికి రానివ్వదు. కాబట్టి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండడం ధర్మం అది. ఇక విఘ్నేశ్వర, నీ పూజానంతరం 12 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినటువంటి వాడికి సకల శుభాలు కలుగుతాయి. ఇలా చాలా అత్యద్భుతమైనవి చెప్పాడు. సింధూరై, కుంకుమతోటి, చందనై, గంధంతో, తండులై, బియ్యంతో, కేతకై, కేతక పుష్పాలతో, మొగలి పువ్వులతోటి నిన్ను భక్తితో పూజించేటటువంటి వాళ్ళు సకల శుభాలు పొందుతారు. వాళ్ళని నువ్వు సంపదలతోటి ముక్తితోటి కూడా అనుగ్రహించు. ముఖ్యంగా స్త్రీలని ఇంకా ఎక్కువగా అనుగ్రహించి వాళ్ళకి సౌభాగ్యాన్ని ప్రసాదించు అనగా గణేశ్వరుడు భక్తితో తండ్రికి నమస్కరించాడు. ఈ విధంగా ఈశ్వరుడంతటి వాడు గణేశ పూజా విధానం తెలియజేశాడు. ఇప్పుడు చెప్పిన పూజ అంతా శివుడిచ్చాడండి. గణపతిని ఎలా పూజించాలో, ఆ పూజ వల్ల మనకి ఏ ఏ లాభాలో, గణేశ పూజా విధాన విశేషాలన్నీ సాక్షాత్తు మహేశ్వరుడు ఉమాసమేతుడై త్రిమూర్తులందరూ ఉండగా అక్కడ చెప్పాడు. అందుకే ఇవన్నీ ఆచరణీయాలు. అప్పుడు దేవదుందుబులు మ్రోగాయి, అప్సరసలు నాట్యం చేశారు, గంధర్వులు గానం చేశారు. అందరూ తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇలా కొంతకాలం గడిచింది. ఇలా ఉండగా పార్వతీ పరమేశ్వరులకు ఒక రోజున పిల్లలిద్దరినీ ఒకేసారి దగ్గరికి పిలిచి వాళ్ళని లాలించి పాలించాలనిపించిందిట. గణపతిని పిలిచారు, కుమారస్వామిని పిలిచారు. ఇద్దరు తల్లిదండ్రులకు పూజ చేసి ఆడుకోవడం మొదలుపెట్టారట. ఒక్కొక్కప్పుడు కుమారస్వామి మీద, ఒక్కొక్కప్పుడు గణపతి మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువగా ఉండేది. అలాగే తక్కువని కాదు, కానీ పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు ఏంటి, ఒక్కో రోజు ఒక్కో పిల్లాడి మీద ఎక్కువ ముద్దు ఉంటుంది, ఇంకో రోజు ఇంకోటి మీద ఉంటుంది. ఎవరి మీద పక్షపాతం ఉండదు. అందులో వాళ్ళు ఆది దంపతులు. వినాయకుడి పుట్టినరోజు నాడు వినాయకుడిని ఎక్కువ గౌరవించేవారు, కుమారుడి పుట్టినరోజు కుమారుడిని గౌరవించేవారు. ఇద్దరికీ వివాహ వయస్సు వచ్చింది. అదే సమయంలో సమస్త లోకాలని పీడించే కొన్ని గణాలు తయారయ్యాయి. ఈ గణములకు విఘ్న గణములు అని పేరు. ఇవి భయంకర గణాలు. ఈ గణాలు హఠాత్తుగా స్వర్గం మీద దాడి చేసి వాళ్ళని చెతక్కొట్టి మళ్ళీ కైలాసానికి వచ్చేవారు. అప్పుడప్పుడు మానవుల మీద పడి మానవుల్ని చెతక్కొట్టి ఏడిపించి మళ్ళీ తిరిగి వాళ్ళు కైలాసానికి వచ్చేవారు. ఈ విఘ్నగణములు ఇటీవల కాలంలో అల్లరి బాగా చేస్తున్నారు అనే విషయం శివుడికి తెలిసింది. గణములను అదుపులో పెట్టాలంటే వాళ్ళకు ఒక మంచి నాయకుడు ఉండాలి. నాయకుడు ఉంటే అదుపులో ఉంటారు ఎవరన్నా. ఏ నాయకుడు లేకపోతే ఎవడిష్టం వచ్చేటో వాడు చెలరేగిపోటండి. దేనికైనా ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఆ వ్యవస్థకు ఒక ప్రెసిడెంట్, ఒక అధ్యక్షుడు ఉండాలి. గణాధ్యక్షుడుంటే గణములు లోకములను పీడించవు, సరైన మార్గంలో నడుచుకుంటాయి. లేదంటే ఈ గణముల యొక్క బలం వల్ల లోకమంతా పీడింపబడుతోంది. లోకానికి గణాలు రణాన్ని ఏర్పాటు చేస్తున్నాయి అనుకున్నారట వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి రెండు సమస్యలు వచ్చాయి. ఒకటి పిల్లలకి పెళ్లి చేయాలి, మరొకటి గణాలకి ఒక అధ్యక్షుడిని ఏర్పాటు చేయాలి. ఇద్దరూ వీరులు, ఇద్దరూ సమర్థత కలిగిన వాళ్ళు, ఇద్దరూ తమ పుత్రులే. ఈ ఇద్దరిలో ఎవరిని గణాధ్యక్షుడిని చేయాలి, ఎవరికి ముందు పెళ్లి చేయాలి? గణాలకి ఇద్దరు అధ్యక్షులు ఉంటే మళ్ళీ డేంజర్ అండో. ఎప్పుడూ కూడా అధ్యక్షుడు ఒకడే ఉండాలి. ఇద్దరు ఉన్నారంటే చాలా ప్రమాదం. ఈ గణములకు ఒక అధ్యక్షుడిని నియమించాలి అని వాళ్ళు అనుకున్నారట. ఆ ఇద్దరిని పిలిపించాడు ఈశ్వరుడు. నాయనా గణేశ, అబ్బాయి కుమార, మీకు వివాహ వయస్సు వచ్చింది, మీ ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో లోకములను అల్లకల్లోలం చేస్తున్న విఘ్నగణములకు కూడా ఒక అధ్యక్షుడిని నియమించాలనుకుంటున్నాం. మీ ఇద్దరూ మాకు కావలసిన వాళ్ళే. మీ ఇద్దరూ ఒక నిశ్చితాభిప్రాయానికి వస్తే మీరు చెప్పినట్టు మేము చేస్తాం. మీ ఇద్దరిలో ఎవరు ఈ గణములకు అధ్యక్షులుగా ఉంటారు? అలా గణాధ్యక్షుడైన వాడికి ముందు పెళ్లి చేస్తాం మేము అనగా, నాకే గాణాధిపత్యం కావాలంటే నాకే గాణాధిపత్యం కావాలని ఇద్దరు కాసేపు వాదులు ఆడారు. ఈ వాదోపాదాలు జరగకపోతే భవిష్యత్తులో మనకు గొప్ప క్షేత్రం రాదు. అందుకని లోకశ్రేయస్సు కోసం మహాత్ములు, అసలు ఏ వాదోపవాదాలు ఎరగని వాళ్ళు, రాగద్వేషములు లేనివారు, పదవీకాంక్ష లేనివారు, వాళ్ళిద్దరూ వాదోపవాదాలు చేశారట. అహం గణాధ్యక్ష అంటే అహం గణాధ్యక్ష, నేనే గణాధ్యక్షుణ్ణి అంటే నేనే గణాధ్యక్షుణ్ణి అన్న మొదలుపెట్టారు. శ్రుత్వా తద్వచనంతౌ చ దంపతీ జగతాం ప్రభు లౌకికాచారమాశ్రిత్య విస్మయం పరమం గతౌ.
జగత్తునకు మాతాపితరులు, ఆది దంపతులు, పార్వతీ పరమేశ్వరులు, సమస్త లోకాలకి తల్లిదండ్రులు అంటే వాళ్ళే. అంతటి వాళ్ళు కూడా ఈ పిల్లల వాదోపవాదాలు చూచి విని విస్మయం చెందారు, ఆశ్చర్యపోయారు. ఏమి విచిత్రం ఇది! భూలోకంలో ఆస్తుల కోసం కొట్టుకునేటటువంటి మానవుల బిడ్డల్లాగా వీళ్ళు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు తగాదా పడుతున్నారు, లోకాచారాన్ని అనుసరిస్తున్నారన్నమాట వీళ్ళు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వీళ్ళ పెళ్ళి ఎలా జరపాలి? ఈ గణాధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి అనుకున్నారట. వెంటనే వాసుదేవ అన్నారు. శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా వచ్చాడు. వాసుదేవుడిని పిలిస్తే ఆయనతో పాటు బ్రహ్మ కూడా వచ్చేసాడు. విష్ణువు బొడ్డులో ఉన్న తామర పువ్వులు ఎప్పుడు ఉంటాడుగా, కాబట్టి బ్రహ్మగారు కూడా వచ్చారు. ఒక్కళ్ళని పిలిస్తే ఇద్దరు రావడం అంటే ఇదే. విష్ణువు వస్తే అందరూ వచ్చినట్టే. పరమాత్ముడు తన బిడ్డతో వచ్చాడు. అదే సమయంలో ఏమీ ఎరగనట్టుగా వాసుదేవ పరంధామ ఓం నమశివాయ అంటూ నారదుడు వచ్చాడు. అసలు రావలసిన ఆయన. నారదుడు లేనటువంటి కార్యక్రమం, పద్మాకర్ గారు లేని పురాణం శోభించమని శాస్త్రం. అందువల్ల ఏంటంటే నారద మహర్షి కూడా వచ్చాడు. పార్వతీ పరమేశ్వరులు వెంటనే చూచితిరా మహానుభావులారా, ఈ బిడ్డల యొక్క తగాదా, గణాధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి అనుకుంటూ ఉంటే నాకే కావాలంటే నాకే కావాలి వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని విఘ్నగణములకు అధిపతిని చెయ్యాలో నిర్ణయించండి, ఆ నిర్ణయ బాధ్యత మీది అన్నారట వాళ్ళు. అప్పుడు విష్ణువు లేచాడు. ఆది దంపతులు అనుజ్ఞ ఇస్తే నేను ఒక పోటీ పెడతాను. ఇక్కడ కొన్ని పదవులు ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వకూడదు, ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశం లేదు. ఇక్కడ రిజర్వేషన్లు కూడా అసలే లేదు. కాబట్టి ఉన్నదల్లా ఇక ఏమిటంటే ఇద్దరికీ పందెం పెడదాం, ఇద్దరిలో ఎవరు నెగ్గుతారో వారికి పదవి ఇద్దాం అనగానే, ఓ పందెం పెడితే మేమిద్దరం సిద్ధమే, పందెంలో నేనే నెగ్గుతానంటే నేనే నెగ్గుతానని మళ్ళీ వాదించుకున్నారట. పందెం పెట్టండి, నాదే విజయం అన్నాడు గణపతి, నాదే విజయం అన్నాడు కుమారుడు. పుత్రులారా, ఇంతకీ పూర్తిగా ఆ పందెం ఏమిటో తెలుసుకోండి. పందెం ఏమిటో తెలుసుకున్నాక కదా అందులో ఎవరు విజయం పొందుతారో తెలిసేది. మీరిద్దరూ కూడా ఎటువంటి వాళ్ళు? సమౌ ద్వావపి, సమానులు. సత్పుత్రవు, ఇద్దరు సత్పుత్రులు, విశేష శక్తి కలిగిన వాళ్ళు. ఇటువంటి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరకరు. కాబట్టి మీ ఇద్దరికీ ఒక అద్భుతమైనటువంటి పోటీ పెడుతున్నాను. మొత్తం భూమండలాన్ని, సప్తద్వీపములతో కూడిన భూమండలాన్ని 7 పర్యాయములు, చాలామంది 3 మార్లను రాస్తున్నారు, కానీ ఇక్కడ 7 పర్యాయములు అన్నారు. 7 పర్యాయములు సప్తద్వీపములతో కూడిన భూమండలం చుట్టూ ప్రదక్షిణ చేసి ముందుగా ఎవరు వస్తారో అటువంటి వారికి గణాధ్యక్ష పదవి ఇవ్వబడుతుంది. ఈ గణాలకు వాళ్ళు అధ్యక్షులు అవుతారు. ఈ గణాధ్యక్షం వచ్చాక, అంటే ఆ పదవి వచ్చాక, అప్పుడు వాళ్ళకి తొలి వివాహం జరుగుతుంది. ఇద్దరూ గొప్పవాళ్ళే, కానీ ముందుగా ఎవరికి పెళ్లి చేయాలి? అధ్యక్ష పదవి వరించిన వాడికి చెయ్యాలి. అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుంది? భూమి చుట్టూ 7 పర్యాయములు ప్రదక్షిణ చేసి రావాలి. మళ్ళీ ఊరికే ప్రదక్షిణ అంటే టింగ్ 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 అని వెళ్ళడం కాదు. కాశీ పెడితే గంగలో మురికి శివుడు పూజించి రావాలి. ఎక్కడెక్కడ క్షేత్రములు ఉంటే వాటిని దర్శించాలి. కొంతమంది తిరిగి రమ్మంటే వీళ్ళు వస్తారు, బజార్కి వెళ్ళారంటే వీళ్ళు వచ్చాడు ఒకడు. రేపు మార్కెట్కి వెళ్ళాలరా అంటే పరిగెత్తుకెళ్ళి మార్కెట్కి వెళ్ళానండి వచ్చానండి అన్నట్ట. దానివల్ల ఉపయోగం ఉందండి? పొల్లయ్య వ్యామవరం అంటారు దాన్ని. అలా కాదు, భూమి మీద ఉన్న క్షేత్రములను తిరుగుతూ, నదులలో సముద్రములలో స్నానం చేస్తూ ఎవరు ముందుగా ఈ ప్రాంతమునకు తిరిగి వస్తారో అటువంటి వారికే గాణాధ్యక్షం, తదనంతరం వివాహం. అనగానే శరజన్మా మహాబలః జగామ మందిరాత్తోర్ణం పృథివీక్రమణాయ వై. అదంతా అన్నాడు కుమారుడు. ఆయన దగ్గర మహావేగంగా వెళ్ళి దివ్య వాహనం మయూరం ఉన్నది, నెమలెక్కాడు, చేతిలో శక్తి పుచ్చుకున్నాడు, ఝామ్ అని ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన వీసా అక్కర్లేదు, పాస్పోర్ట్ అక్కర్లేదు, కరోనా బెంగలేదు. ఆ మహానుభావుడు ఎక్కడ పడితే ఎక్కడ ఉండగలరా? లేని చోటు ఎక్కడుంది చెప్పండి? ఊరికే మన కోసం ఇవన్నీ తిరిగారు, కానీ ఇక్కడ మన గుళ్ళోనూ ఇక్కడ ఉన్నాడు, బయట ఉంటాడు, సంపత్ నగర్లోనూ ఉంటాడు, అసంపత్ నగర్లోనూ ఉంటాడు, గుంటూరులోనూ ఉంటాడు, గుంటలేని ఊరిలోనూ ఉంటాడు, విజయవాడలోనూ ఉంటాడు, విజయం లేని వాడలోనూ ఉంటాడు, ఏలూరులోనూ ఉంటాడు, సాలూరులోనూ ఉంటాడు, పద్మాకర్ గారిలో ఉంటాడు, రత్నాకర్ గారిలోనూ ఉంటాడు. ఆయన ఇందుగలడు అందులేడని సందేహం లేని పరమాత్మ సర్వవ్యాపకుడు అయినప్పటికీ లోకాచారాన్ని అనుసరించి విమానంలాగా మంచి వేగంగా వెళ్ళిపోయే, మనోవేగంతో వాయువేగంతో వెళ్ళే మయూర వాహనం మీద తన చేతిలో ఉన్న ఆయుధాన్ని, శక్తిని పుచ్చుకుని వెళ్ళిపోయాడు ఆయన.
ఇక నాదే గాణాధిపత్యం అనుకుంటూ. గణపతి గారు మాత్రం అక్కడే ఉండిపోయాట ఆయన. కిం కర్తవ్యం, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? కిం క్వగంతవ్యం, ఎక్కడికి వెళ్ళాలి? లంఘితుం నైవ శక్యతే, నాకెప్పటికి వాహనం లేదు. ఇప్పుడు నేను క్రోశ మాత్రం కూడా వెళ్ళలేను. దానికి తోడు నాకేమో ఈ మధ్యకాలంలో గజముఖం వచ్చాక బొజ్జ పెరిగిపోయింది. కాబట్టి ప్రయాణం ఎలాగా, ఎలా భూమండలం చుట్టూ 7 పర్యాయాలు తిరగడం, ఈ పరీక్షలో ఎలా గెలవడం అనుకున్నాడు ఆయన. ఆయన బుద్ధిమంతుడు. వెంటనే 2 కళ్ళు మోసుకుని వాసుదేవ పరంధామ అని భగవంతుడైన వాసుదేవుడిని తలుచుకున్నాడు. స్నానం చేసేశాడు. అంటే విష్ణువు చెప్పాడంటారు కానీ ఇందులో ప్రమాణం లేదు. వాసుదేవుణ్ణి తలుచుకున్నాడంతే ఆయన. ఆయనకి రావలసిన ఆలోచన వచ్చింది. అందుకే గణేశ్వరుడు పరమ బుద్ధిమంతుడు, పండితుడు. పదే పదే మనం గుర్తుపెట్టుకోవాలి. కవీనాం, కవులకు కవి ఆయన. కవులకు ఆలోచనలు వాటంతా అవే వస్తాయి. ఎవరిస్తారండి ఆలోచనలు? మాకు పద్యాలు రాసేటప్పుడు ఆలోచనలు లోపల నుంచి తన్నుకు వచ్చేస్తుంది. గొప్ప గొప్ప ఊహలు వస్తాయి. ఆ ఊహలు కవిత్వం రాసేవాడికి తెలుస్తుంది. పౌరాణికులు ఎవడన్నా అవ్వచ్చు. దేవుడు అనుగ్రహిస్తే ఏదో ఉద్యోగంలో చేస్తున్నవాడు హఠాత్తుగా పురాణం చెప్పచ్చు. కవిత్వం మాత్రం అంత తేలిగ్గా రాదు. ఎంత కష్టమో కవిత్వం శంకరాచార్యులు వారిని అడిగితే చెప్తారు. గింజుకు చచ్చినా కవిత్వం రాదు. కవిత్వం రావాలంటే కొన్ని కోట్ల జన్మల సుకృతం ఉండాలంటాడు శంకరుడు. అలాగే తిరుపతి వెంకట కవులు ఎవరో అన్నారట, కవిత్వం రాయడం మేము రాస్తామని. వారి పిచ్చాడలరా, కవిత్వం రాయడం అంటే అంత కష్టం రా అని ఒక పెద్ద మాలిక చెప్పేశారు వాళ్ళు. ఎక్కడ 40 పాదాలతో చెళ్లపిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి గారు పద్యం చెప్పారు. భూసర వర్యులార పరిపూర్ణ కళా కలనాభిరాములార సరసంబుగా కవనమల్లుటయన్న పురాభవంబునన్ చేసిన ఎట్టి పుణ్యమున చేసి కదా లభించు, గట్టి అభ్యాసము చేసినన్ కలుగున అది వేదమా లేక శాస్త్రమా, రోసము కలిగి జందెముల ప్రోగులు వేళ్లకు చుట్టబెట్టి పేరీసున కిందు మీదుబడి ఎంతయు తన్నుక చచ్చినేనియున్ వేసము గాని లేక అరవేశము గాని కవిత్వధార రాదే సరి ఎట్టకేలకు 10 కట్టలు కాగితాలు వృధా చేసి కవిత్వమల్లిన రుచించునే, అయ్యది గడ్డి పచ్చడించేసిన ఎట్టులుండు కడు చిన్నులు వన్నెలు కల్గి ఎంతయున్ భాషలు బాలికామణికి ప్రాకృత కర్మ వశంబునన్ రసాభాసపు దున్నపోతొకడు అభాగ్యుడు దాపురమైన వానితో ఆసతి ఆసలూరకడు నందము చందము చూపునే వృధాయాసమటంచులోదలచు అంతియకాకొకవేళ చూపినన్ రోసి అసఖ్యమూని ఇసిరో ఇవి ఏమిటి కంచు నెంచి ఆ కాసర మార్చుగాని ఇవి కాంతల వింతల టంచు నెంచునే వేసరి కొందరన్న 10,000 రచించిన గాని గ్రంథములు చేసిన కాని సత్కవులు చెప్పిన పద్యములన్ రసంబు పేరాస గ్రహింపలేక తమ అజ్ఞత బయటకు పెట్టు కైవడిన్ దోషము లేని చోటులను దోషములున్నవటంచు పలుకుచున్ దోషములున్న చోటులను దోషము లేదని సంతసింపుచున్ హాసమనొచ్చినంత సరియవునే మహాకవితా వివేచనాభ్యాసమనంగా అంత పై బడి ఉన్నది అద్దుయున్ జనుర్ వాసనయేసుడి అది వారలు వారలు చేయు పుణ్యము చేసి లభించు అట్టి పరిశీలన కలిగిన వారికేమో వేయేసి నమస్కృతులు సలిపి ఎంతయు భక్తి చెరింపకుందుమే అన్నారు. కాబట్టి నిజంగా కవిత్వం రమ్మంటే ఎంత కష్టమో చెప్పాడనమాట ఆయన. ఎంత కష్టపడినా కట్టల పుస్తకాలు పెట్టుకుని రాసి చింపి కింద పెట్టిన గడ్డి పచ్చడిలో ఉంటుంది ఆ కవిత్వం. భగవంతుడి శక్తితో లోపల నుంచి తన్నుకు రావాలి, ఆసుగా రావాలి. భాష మొదలైనవన్నీ ఏకకాలంలో పనిచేయాలి. పని చేస్తే అప్పుడు వస్తాయండి. ఒక్కసారి అవధానం చూస్తే తెలుస్తుంది మీకు. ఎవడేమిస్తాడో తెలియదు. అది ఉత్పలమాల, చంపకమాల ఇలాంటి ఛందస్సుల్లో పెట్టాలి. ఎప్పటికప్పుడు చెప్పడమే కాక దాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకుని ఆఖరిని అప్పచెప్పాలి. ఈ మధ్యకాలంలో అప్రస్తుత ప్రసంగం వాడు పిచ్చి ప్రశ్న వేస్తాడనమాట. నేను ఇంట్లోంచి బయలుదేరానండి, కుక్కెదురు వచ్చిందండి, ఎడం వైపు పెడితే మంచి శకునమా, కుడి వైపు పెడితే మంచి శకునమా, కరవకుండా పెడితే మంచి శకునం అన్నాను. కాబట్టి ఇలాగా ఎన్నెన్ని ప్రశ్నలు, ఎన్ని గొడవలు వస్తాయి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మళ్ళీ ఈ గందరగోళాలు అప్పచెప్పాలి. ఇలాంటివి 1116 మంది హిందీ, సంస్కృతం, తెలుగులో అడిగితే ఏకకాలంలో చేశాను నేను. అందుకని త్రిభాష మహాసహస్రావధాని. కాబట్టి ఆత్మస్థుతి కోసం కాదు కానీ కవిత్వం చాలా కష్టం. అది రచించేవాడికి తెలుస్తుంది. అలాంటి వాడిని మహాత్ముడు అంటారు. అందుకే మాలాంటి కవులకు కవి ఒక్క గణపతి కవీనామన్నారు. అందుకే విఘ్నేశ్వర పూజ చేయకుండా అక్షరాభ్యాసం ఎందుకు చేయకూడదంటే నీకు కవిత్వం కావాలి, భాష కావాలి, పాండిత్యం కావాలి.
పురాణాలే ఉంది, అందుకే ఇందాక చెప్పాడు కదా, శాస్త్రమా వేదమా అన్నాడు. అవైతే చూస్తే వేసేవి, కంఠస్థం చేయొచ్చు, ఎప్పుడు చెప్పినా అవే కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి ఈ పుస్తకాలు 4 పెట్టుకుని 4 శ్లోకాలు చదివి పురాణం చెప్పడం పెద్ద కష్టమేం కష్టం అంటే కొంచెం ఆ మాత్రం అవగాహన ఉంటే, పైగా తెలుగు అనువాదాలు ఉంటాయి, కానీ కవిత్వానికి అనువాదం ఉండదు. ఇంత కవిత్వ శక్తి మేధాశక్తి. కానీ చిత్రం ఏంటి చెప్పమంటారా, ఇంత కవిత్వం రాసేవాడి కంటే పురాణం చెప్పేవాడికి పేరు వస్తుంది, అది వేరే విషయం. నాకు కూడా అవధానిగా ఉన్నదానికంటే పౌరాణికుడిగా ఎక్కువ గుర్తింపు. కర్మయోగం ఏమిటో తెలియదు. ప్రజలకి పురాణం అంటే కాసేపు వినేసి ఆనందంతో వెళ్ళిపోతారు, కానీ అవధానం గురించి వాళ్ళకి తెలియాలంటే కొద్ది మందికి తెలుస్తుంది. అది కొంత దురదృష్టమే ఈ కలియుగంలో. పూర్వకాలంలో కాళిదాసాదులు పౌరాణికులు వాళ్ళు, కానీ పౌరాణికులుగా కంటే కవిత్వాన్ని మెచ్చుకుని వాళ్ళని గౌరవించారు. తెనాలి రామకృష్ణుడు పురాణం చెబితే ఇసుక వేయకుండా జనం వచ్చేవారు, కానీ ఆయన కవి ఆ విషయం మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా కేవలం ఒకళ్ళిద్దరు మాత్రమే పౌరాణికుల్లో కవులు ఉన్నారు, మిగతా వాళ్ళల్లో కవులు ఎవ్వరూ లేరు. కవిత్వం చెప్పగలిగి మెప్పించి ఆసుగా చెప్పేటటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది కొంత దురదృష్టం, ఇది కలి ప్రభావం అనుకోండి. ఈ కలి ప్రభావాన్ని పక్కన పెడితే మహాబుద్ధిమంతుడు గనక, మహాకవి గనక, కవులకు కవి గనక విఘ్నేశ్వరుడు నేను ఈ పరీక్షలో దేహబలంతో కాక బుద్ధిబలంతో నెగ్గుతాననుకున్నాడు. మా సోదరుడు మయూరవాహనం మీద మహావేగంగా భూమండలమంతా 7 పర్యాయములు ప్రదక్షిణ చేసి స్నానములు చేసి తీర్థయాత్రలు చేసి వచ్చి పదవి పొందాలనుకుంటున్నాడు. నేను అవి చెయ్యను, తెలివితేటలతో విజయం పొందుతాననుకున్నాడు ఆయన. వెంటనే తల్లిదండ్రులారా అని వాళ్ళ దగ్గరకు వచ్చాడు. శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని వచ్చాట. స్నానం కృత్వ అన్నారు, ముందు స్నానం చేశాడు, వస్త్రాలు ధరించాడు, బొట్టు పెట్టుకున్నాడు, తల్లిదండ్రులకు నమస్కరించాడు. ఈ ఆసనం మీద ఇద్దరు కూర్చోండి అన్నాడు. ఓ పెద్ద ఆసనం ఉన్నది అక్కడ, ఓ రత్నసింహాసనం. దంపతులు ఇద్దరు కూర్చోడానికి పనికొచ్చే ఆసనం మీద వాళ్ళని కూర్చోమనగానే వాళ్ళు కూర్చున్నారు. కొంచెం నేను చెప్పే పని చెయ్యండి, అంతదాకా మీరు తల్లిదండ్రులు కనుక మధ్యలో లేచి వెళ్ళిపోకండి అనగా, నువ్వు ఎప్పుడు లేవమంటే అప్పుడే లేస్తాం, ఈ ఆసనం మీద కూర్చుంటాను ఆయన, ఎంతకీ నువ్వేం చేయబోతున్నావు అంటే అడగద్దు, చూడండి అన్నాడు ఆయన. ఇతి శ్రుత్వా వచస్తస్య పార్వతీ పరమేశ్వరౌ అస్థాతాం ఆసనే తత్ర తత్పూజాగ్రహణాయ వై. సరే నాయన అని వాళ్ళిద్దరూ మారు మాట్లాడకుండా కూర్చున్నారు. గణపతి పూజ చేస్తాడని తెలుసుగా, ఆయన చేసే పూజలు స్వీకరించడానికి కూర్చున్నారు. అప్పుడు ఆ గణేశ్వరుడు అత్యంత భక్తితో ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అంటూ వరుసగా 16 పూజలు చేశాడు. షోడశోపచారాలు అయిపోయాక అప్పుడు వాళ్ళ కాళ్ళకి 2 చేతులు జోడించి నమస్కరించి చుట్టూ తిరగడం మొదలుపెట్టాట. ఎన్ని ప్రదక్షిణలు? ఏ వంచ కృతవాన్ సప్త ప్రణామాస్తు తథైవ సహా. 7 పర్యాయములు ప్రదక్షిణము చేశాడు. 7 సార్లు చుట్టూ తిరిగట. ఎందుకని? ఒకసారి తిరిగితే ఓసారి భూమండలం చుట్టూ తిరిగినట్టు. 7 సార్లు తిరిగితే 7 పర్యాయములు సమస్త భూమిని తిరిగి తీర్థయాత్రలు చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. అందుకని 7 ప్రణామాలు చేశాడు, ప్రదక్షిణలు చేశాడు. పునః పదే చేశాడు పైగా. ఆ తర్వాత వాళ్ళు ఎదురుగుండా వచ్చి 2 చేతులు జోడించి నమస్కరించాడు. నమస్కరించి భో మాతః భో పితస్త్వంచ శృణు మే పరమం వచః శీఘ్రం చైవాత్ర కర్తవ్యో వివాహః శోభనో మమ. నాన్నగారు, అమ్మగారు, ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యండి. తక్షణం ముందుగా నాకు గణాధిపత్యం ఇవ్వండి, గాణాధ్యక్షం ఇవ్వండి, విఘ్న గణములకు నన్ను అధ్యక్షుణ్ణి చెయ్యండి, అధ్యక్ష పదవి వచ్చాక పెళ్లి చెయ్యండి అన్నాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మకేసి ఇక్కడ విష్ణుకేసి చూసి చిరునవ్వు నవ్వుతూ, ఏనాయనా మేము చెప్పినటువంటి నియమం నువ్వు వినలేదా? ఈ భూమి చుట్టూ 7 సార్లు తిరిగి రావాలి, పైగా ఉట్టి భూమి కాదు, సమ్యక్ పృథివీం సకాననాం, వనములతో నదులతో తీర్థస్థలములతో ఉన్న భూమండలం చుట్టూ 7 పర్యాయములు తిరిగి వస్తేనే నీకు పట్టాభిషేకం చేస్తాం, నిన్ను గణాధిపతిని చేస్తాం, అనంతరమే నీకు పెళ్ళి. ఇంట్లో కూర్చుని పెళ్ళి అంటే కుదరదు, వెళ్ళిరా అప్పుడు పెళ్ళి అనగా వెంటనే గణపతి చిరునవ్వు నవ్వాడు. అయితే వేదములన్నీ తీసుకెళ్ళి కట్టగట్టి సముద్రంలో అయినా కలపండి, శాస్త్రములన్నీ విడిచిపెట్టేయండి, లేదా నాకు పెళ్లి చేయండి అన్నాడు. ఇదేమిటి వేదాలకి శాస్త్రాలకి దీనికి సంబంధం ఏమిటి అంటే, మీరు ధర్మస్వరూపులు, మీరు ఏం చెబితే ధర్మం,
మీరు ఏది చెబితే అది న్యాయం, అది అందరికీ తెలుసున్నదే. ధర్మమే మీరైనప్పుడు ధర్మం మీకు తెలియకుండా ఉంటుందా? నేను 7 సార్లు భూమి చుట్టూ తిరిగి వచ్చాను మీ దగ్గరికి, కాబట్టి నాకు పట్టాభిషేకం చెయ్యండి అనగా వాళ్ళు మళ్ళీ కిరీటాలు తీసి మరి ఇలా బుర్రగొక్కుని, నువ్వు మా ఎదురుగుండానే కూర్చున్నావు కదా నాయన, మా చుట్టూనేగా తిరిగావు, 7 సార్లు భూమి చుట్టూ తిరిగానంటున్నావేమిరా తండ్రి, సెల్ ఫోన్ ఎక్కువ మాట్లాడడం వల్ల ఏమైనా తేడా వచ్చిందా అన్నారు. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, లేదు, నేను సమస్త లోకములను తిరిగే వచ్చాను, మీరు తల్లిదండ్రులు ధర్మస్వరూపులు, తప్పదు, పట్టాభిషేకం చెయ్యండి. మళ్ళీ ఏమి ఎరగనట్టుగా, కదాక్రాంతాత్వయాపృత్వ పృథివీ సుమహత్తర సప్తద్వీపాహ సముద్రాంత మహద్భిర్గహనైర్యుత. నాయనా, భూమి అంటే మాట్లా 7 ద్వీపములతో సముద్రముల చుట్టూ ఉండగా ఉన్న మహాభూమి, సముద్రముల చేత చుట్టుకొనబడి 7 ద్వీపములతో కూడి అత్యంత విశాలమైన భూమిని నువ్వు దాటలేదు, ఇక్కడే ఉన్నావుగా అనగా, అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసుకోవాలి కదా, కొంచెం రేపు తెలుసుకుందాం.